నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం సంచలన నిర్ణయం అనేది తీసుకుంది. ఖచ్చితంగా డ్రగ్స్ లేని తెలంగాణను చూడబోతున్నామని ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి. ఆ విషయాన్ని హర్షిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందట భారీ ఎత్తున హర్షమైతే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మనతో పాటుగా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గణేష్ గారు ఉన్నారు. గణేష్ సార్ ఉన్నారు. సార్, ప్రధానంగా ఈ డ్రగ్స్ విషయంలో దాదాపుగా ఇప్పటికి చాలామంది సినీతారులకు సంబంధించిన ఆ పేర్లు వస్తున్నటువంటి సందర్భాలు అయితే చూసాం. కానీ ఇప్పుడు ఖచ్చితంగా డ్రగ్స్ను నిషేధం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి ఎట్లా చూసుకోవచ్చు అంటారు? వాస్తవికంగా తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా హైదరాబాద్ లాంటి వివిధ నగరాలలో చాలామంది యువతీ యువకులు విద్యార్థులు ఈ డ్రగ్స్కి బానిసలైపోయి వారి జీవితాలను వినాశనం చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇలాంటి డ్రగ్స్కు సంబంధించినటువంటి మాఫియాని, డ్రగ్స్ సరఫరాని సమూలంగా నాశనం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఆ నిర్ణయాన్ని ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులుగా విద్యార్థులు అందరం కూడా కలిసి మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఈ డ్రగ్స్కు బానిసైనటువంటి విద్యార్థులు యువత వారు భవిష్యత్తులో కూడా కోలుకోలేనటువంటి విధంగా వారి జీవితం అనేటటువంటిది వినాశనమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ సరఫరాకు సంబంధించి ఎవరున్నా కూడా ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. ఈ డ్రగ్స్ మాఫియాను సంపూర్ణంగా తొలగించడానికి అటు పోలీసు యంత్రాంగాన్ని అదేవిధంగా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను కానీ అధికారులను కూడా సమాయత్తపరిచి దానికి కావలసినటువంటి యాంటీ డ్రగ్స్ కమిటీస్ కానీ కౌన్సిలింగ్ కమిటీస్ కానీ ఇప్పటి వరకు యాంటీ ర్యాగింగ్ సంబంధించినటువంటి విషయంలోనే ప్రభుత్వాలు చూస్తూ వచ్చినాయి. ఇప్పుడు మీరు యాంటీ డ్రగ్ అనే దాన్ని ఒక ముందు ప్రతిపాదన పెట్టబోతున్నారు. దాన్ని రిసీవ్ చేసుకునే అటువంటి అవకాశం కనబడుతుందా ప్రభుత్వం? తప్పనిసరిగా అంటే ప్రభుత్వం ఈ డ్రగ్స్ సరఫరా అనేటటువంటి దాన్ని నిరోధించాలి, డ్రగ్స్ మాఫియాను అణచివేయాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాబట్టి మనం ఆ నిర్ణయాన్ని తప్పకుండా ఆమోదించాలి, మనందరం కూడా మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వానికి మేమిచ్చే సలహా ఏమిటనంటే ప్రతి పాఠశాలలో, కళాశాలలలో, యూనివర్సిటీస్లలో యాంటీ డ్రగ్స్ కమిటీలు అనేటటువంటివి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి కమిటీలు కూడా ఏర్పాటు చేసి ఇందులో పోలీసు అధికారుల యొక్క అదేవిధంగా సైకాలజిస్టులు, సోషియాలజిస్టులు ఇలాంటి వారి యొక్క సహకారాన్ని తీసుకొని ఒక అవేర్నెస్ అనేటటువంటిది క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ పబ్బు కల్చర్లకు సంబంధించినటువంటిది ఈ మధ్య కాలంలో బాగా పెరిగినటువంటి పరిస్థితి మీరు కూడా చాలా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా స్టూడెంట్సే ఎక్కువ మొత్తంలో వెళ్తున్నారనేటువంటి మాట వినబడతా ఉంది. వారి కోసం ఏమి చెప్పదలుచు? అంటే వాస్తవికంగా ఏంటనంటే విద్యార్థులకు కానీ యువతకు కానీ సరి అయినటువంటి సోషలైజేషన్ అనేటటువంటిది లేకపోవడం వల్ల, వారి యొక్క ప్రవర్తన పైన నియంత్రణ అనేటటువంటిది లేకపోవడం వల్ల విద్యార్థులు ఒక పక్కదారిన పట్టడం, చెడు మార్గంలో పయనించేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ప్రతి సంస్థలో కూడా ఇలాంటి అంటే యాంటీ ర్యాగింగ్ కమిటీస్ లాగానే యాంటీ డ్రగ్స్ కమిటీస్ అనేటటువంటి వాటిని ఏర్పాటు చేయడం, విద్యార్థుల్ని క్రమశిక్షణలో పెట్టడానికి కావలసినటువంటి కమిటీలు ఏర్పాటు చేసి కంటిన్యూస్గా ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితం ఏ విధంగా గడపాలి అనేటటువంటి కౌన్సిలింగ్ విద్యార్థులకు యువతకు ఇచ్చినట్లయితే ఇలాంటి వాటిని మనము చాలా వరకు నిరోధించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇంకొకటి ఇక్కడ కుటుంబం యొక్క నియంత్రణ చాలా అవసరం, తల్లిదండ్రుల యొక్క నియంత్రణ అవసరం, చాలా అవసరం, విద్యా సంస్థల యొక్క నియంత్రణ చాలా అవసరం. కేవలం ఒక పోలీసు యంత్రాంగం ద్వారానే మనం ఈ సమస్యను మనం నిర్మూలించలేం. కాబట్టి ఇంకొకటి ఏంటంటే విద్యార్థులు కానీ యువత కానీ ఈ పబ్బులకు
లేక డ్రగ్స్కి అలవాటు పడడానికి కారణం ఏంటంటే వాళ్ళ చేతుల్లో విచ్చలవిడిగా డబ్బు అనేటటువంటిది ఉండడము, డబ్బు లేనప్పుడు రకరకాల యాంటీ సోషల్ యాక్టివిటీస్లలో పాలుపంచుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అన్ని కోణాలలో ఈ సమస్యకు సంబంధించి విశ్లేషించి అన్ని వర్గాలను, అంటే పేరెంట్స్ని, కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి సభ్యుల్ని, విద్యా సంస్థల్లో ఉన్నటువంటి సభ్యుల్ని, ఈవెన్ ఎన్జిఓస్ని, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ని, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అందరినీ కూడా ఇందులో సమీకృతం చేసి వారందరి భాగస్వామ్యంతో ఈ సమస్యను పరిష్కరించేటటువంటి ప్రయత్నం అనేది చేయాలి. ఈ మనతో పాటుగా ప్రొఫెసర్ జానయ్య సార్ ఎట్లా చూస్తారు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని? కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా విజన్ ఏమిటంటే 5 అంశాలతో ఉన్న విజన్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్నది. స్పష్టంగా మేనిఫెస్టో రూపంలో కూడా అది పొందుపరచడం జరిగింది. ఒకటి, నిరుద్యోగ రహిత తెలంగాణ. రెండవది, అస్సలు సిసలైన సామాజిక తెలంగాణ. మూడవది, ఆత్మహత్యలు లేని, పర్టికులర్ యువత కానీ రైతులు కానీ ఆత్మహత్యలు లేని తెలంగాణ. నాలుగవది, స్వచ్ఛమైన ప్రజాస్వామిక ప్రజా పరిపాలనతో కూడిన తెలంగాణ. ఇక 5వది అతి ముఖ్యమైనది, మారక ద్రవ్యాలు లేని తెలంగాణ, మారక ద్రవ్యాల రహిత తెలంగాణ. ఈ 5 బేసిక్ కోర్ ప్రిన్సిపల్స్తో కూడిన విజన్తో రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు వెళ్ళింది. ప్రజలు ఆదరించారు. ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ దిశగా ఎందుకంటే ఈరోజు కేవలం 10 రోజులే, దాదాపు 11-12 రోజులు అయింది. ఈ 12-11 రోజులలోనే ఏవైతే 6 గ్యారంటీస్ కావచ్చు, మిగతాయి కావచ్చు, అతి త్వరగా ఎంత సాధ్యమైతే అని చేశారు. మీరు చూస్తున్న ఎంత స్పీడ్గా వెళ్తుంది ప్రభుత్వం. అందులో భాగంగా ఒకటి, ఏవైతే ఈ గత 10 సంవత్సరాలలో ఆర్థిక సంక్షోభం నెట్టివేయబడ్డది మనందరికీ తెలుసు. అప్పుల కుప్పగైంది తెలంగాణ. రెండవది, యువతని సంక్షోభంలో నెట్టేశారు. 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ పెట్టుడు, పేపర్లు లీకేజ్ కావడు, తద్వారా క్యాన్సిల్ కావడు, కోర్టుకు పోసులు, ఇవన్నీ కావాలని చేసినవి తప్ప యాదృచ్ఛిక కాయని కావు. అదేవిధంగా నిరుద్యోగుల సంక్షోభం, విశ్వవిద్యాలయాలు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. కేవలం కేసీఆర్ కేటీఆర్ బ్యాచ్ చాలా వరకు ఏమాత్రం అవగాహన లేని, ఎక్స్పోజర్ లేని వ్యక్తులను వైస్ ఛాన్సలర్గా నియమించడం, వాళ్ళు ఏ చెప్తే అది చేయటం. టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలుగా పనిచేశారు చాలామంది వైస్ ఛాన్సలర్స్. నేను ఆ మాట చెప్పడానికి ఏమాత్రం సంకోచిస్తలేను. ఇక ఉన్నత విద్యా మండలి కేవలం ఒక కేసీఆర్ కుటుంబంలో ఒక బెడ్రూమ్ లాగా తయారు చేశారు అది. సో ఈ విధంగా విద్యా వ్యవస్థను నాశనం చేసి విద్యార్థులను, యువతను కూడా సంక్షేమం నెట్టేశారు. ఇక వ్యవసాయం సంక్షేమం ఉన్నది, ఇక మహిళలు సంక్షేమం ఉన్నది. యావత్ తెలంగాణ సమాజాన్ని సంక్షేమాలకు నెట్టేసి ఈరోజు పోయి ఫామ్ హౌస్లో పడుకున్నాడు మన మాజీ ముఖ్యమంత్రి. తెలంగాణ ఉన్న ఇన్ని సమస్యలను మనం పరిష్కరించాలంటే ఒక్కరోజు అయ్యేది కాదు. 5 అంశాలతో కూడిన విజన్తో ముందుకెళ్తున్నాం. ఇందులో భాగంగా ఎక్కడైతే ఆర్థికంగా వనరుల ప్రెషర్ లేదో వాటి మీద ఫస్ట్ ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. మీరు చూసే ఉంటారు, 5 రోజుల క్రితం తెలంగాణలో ఎక్కడ కూడా ఇక బెల్ట్ షాపులు ఉండవు. బెల్ట్ షాపుల వల్ల మనకి ఎంత నష్టమవుతుందో, ముఖ్యంగా తెలంగాణ మహిళలు ఎంత ఇబ్బంది పడుతుందో మనకు తెలుసు. అది ఒక గొప్ప నిర్ణయం చేయడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఉండవని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. ఇక నిన్న చాలా చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సరిహద్దులలో మారక ద్రవ్యాలు ప్రవేశించవద్దు, వాడకూడదు, వినియోగించకూడదు, అమ్మకూడదు, జరగకూడదు. అలాంటి జరిగినతే మాత్రం ఎట్టి వారైనా, అది సినీ తారలే కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలే కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఎంతటి గొప్ప వ్యక్తులైనా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, కట్టకట్టాల వెనక వేస్తాం. మళ్ళీ మారక ద్రవ్యాలనే పదం వినాలన్నా చూడాలన్నా వెన్నుల వణుకు పుట్టాలని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో ఆ దశలో ఇది చాలా గొప్ప మార్పు. ఎందుకంటే యువత సంక్షేమంలో ఆల్రెడీ 10 ఏళ్లలో ఒక జనరేషన్ వెనకపోయింది. ఈరోజు 30 నుంచి 40 ఏళ్ళ వయసులో ఉన్న యువత ఉద్యోగాలు లేక రకరకాల సామాజిక ఇబ్బందులతో, కుటుంబ ఇబ్బందులతో రోడ్ల మీద ఉన్నారు. ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్. దానికి తోడు ఈ మారక ద్రవ్యాలు కొత్త సమస్య. కాబట్టి
ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలి. విశ్వవిద్యాలయాలు పట్టిన విద్యా సంస్థలు స్వాగతించి యాంటీ డ్రగ్స్ కమిటీని పెట్టి కౌన్సిలింగ్ సెంటర్స్, వీటితో పాటు రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టాలి. బహుశా అది కూడా జరుగుతుంది. తెలంగాణలో రీహాబిలిటేషన్ సెంటర్ చాలా ముఖ్యం. డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి సడన్గా పోలీస్ స్టేషన్లో వేసి జైల్లో పెడితే మారరు. ఇది సైకలాజికల్ ప్రాబ్లం, సోషలాజికల్ ప్రాబ్లం అండ్ ఆల్సో హెల్త్ మెడికల్ ప్రాబ్లం. ఈ మెడికల్, సైకలాజికల్, సోషలాజికల్ ప్రాబ్లంని దృష్టిలో పెట్టుకొని ఒక పర్ఫెక్ట్ రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఒకటిగానే మన పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి, ఎందుకంటే ఒకసారి మొత్తుపడ్డాక ఆ మైండ్ వాళ్ళ చేతిలో ఉండదు, వాళ్ళు పిచ్చి పిచ్చిగా చేస్తారు. కాబట్టి ఆ మైండ్ సెట్ని మనం నార్మల్గా తీసుకురావడానికి రీహాబిలిటేషన్ సెంటర్స్ చాలా అవసరం. మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫిలిప్పైన్స్లో నేను 6 ఏళ్ళు పనిచేశాను. అక్కడ మనీలా సిటీలో ఎంత దారుణం అంటే మార్గద్రవ్యం అంత దారుణం. గత 8 ఏళ్ల కింద వచ్చిన ప్రెసిడెంట్, ఆర్మీ చీఫ్, అతను ప్రెసిడెంట్ అయ్యాడు ప్రజాస్వామ్య పద్ధతిలో. అతను ఏం తీసుకున్నాడంటే అందరికీ ఒక విజ్ఞప్తి చేశాడు ఫిలిప్పైన్స్ ప్రజలకు, యువకులకు. మీరు వాలంటరీగా 3 నెలలలో మారక ద్రవ్యాలు అమ్మటం మానేయండి, వినియోగించడం మానేయండి. లేని పక్షంలో మరొక 4 రోజులు టైం ఇస్తున్నాను అని ఇచ్చి, సరే అంత దుర్మార్గం కూడా పనికిరాదు, షూటెడ్ సైట్ ఆర్డర్ ఇచ్చాడు. దారుణం. అంటే అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు కూడా దాన్ని విమర్శించాయి. కానీ అతను అంటే ఇది ఆర్మీ నుంచి వచ్చిన వ్యక్తి, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రెసిడెంటే, కానీ ఆర్మీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి దాని సమస్యను బాగా అర్థం చేసుకున్నాడు. 10 మంది ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ తీసేస్తే 100 మంది బాగుపడతారు. ఆయన ఈక్వేషన్ అది. కానీ మన ప్రజాస్వామ్య పద్ధతి అది కాదు. మనం మార్చాలి. సాధ్యమైనంత వరకు కఠినంగా చర్యలు తీసుకుంటూనే రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టాలి. ఒకటి ప్రివెంటివ్ మెజర్, ఒకటి కంట్రోలింగ్, ఒకటి మేనేజ్మెంట్. ప్రివెంటివ్ మెజర్స్ యాంటీ డ్రగ్స్ కమిటీస్ పెట్టడం, కౌన్సిలింగ్ చేయడం. ఇక కంట్రోలింగ్ ఏంటంటే రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టాలి. ఆల్రెడీ వాడి మైండ్ వాడి చేతులు లేదు, దాన్ని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి సైకాలజిస్టులతోని, సోషాలజిస్టులతోని మరియు మెడికల్ డాక్టర్స్ని కూర్చోబెట్టి చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ దశకు కూడా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందో ఆశిద్దాం. ఇది మనతో పాటుగా తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ఉన్నారు. ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం? ఇది చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో హైదరాబాద్ కల్చర్ పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే గత ప్రభుత్వం పూర్తిగా శాంతి భద్రతలు కావచ్చు, లేకపోతే క్లబ్బుల్ని, కబ్బుల్ని, లేకపోతే మాదక ద్రవ్యాలు నియంత్రించడంలో పూర్తిగా విఫలమైంది. శాంతి భద్రతలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైంది. కాబట్టి ప్రజలు అందరూ కూడా గత ప్రభుత్వంలో దోపిడీదారులకు, అవినీతిదారులకు, పైసలు ఉన్న వాళ్లకు, పిల్లలకు ఊడిగం చేసింది ఈ ప్రభుత్వం. అంటే యాక్సిడెంట్లు చేసినా, అత్యాచారాలు చేసినా కూడా ఆ కేసుల్ని కూడా గత ప్రభుత్వం నీరుగార్చింది. అంటే ప్రజలకు సామాన్యుడికి న్యాయం లేదు. సామాన్యుడు వస్తే వాళ్ళకు భరోసా లేదు ఆ ప్రభుత్వంలో. కాబట్టి గత ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో 10 ఏళ్ళు కేసీఆర్ విధానాల మీద, కేసీఆర్ ఫాసిస్టు విధానాల మీద పోరాడి ప్రజల ఆవేదనను, ప్రజలు పడుతున్న కష్టాలను, కన్నీళ్లను దగ్గర నుంచి చూసిన తర్వాత అసలు హైదరాబాదులో, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా యువతను కానీ పట్టి పీడిస్తున్న సమస్య ఏదైనా ఉందంటే అది డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, గంజాయి కావచ్చు, కొకైన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. వాటినన్నిటి పట్ల పూర్తిగా మనం నియంత్రించాలి, ఉక్కుపాదం మోపాలి. ఇవాళ మొత్తం కూడా గోవా నుంచి, లేకపోతే ఢిల్లీ నుంచో ఇంకో నుంచో మొత్తం కూడా సప్లైదారులు పెరిగి, ఆ సప్లైదారులు పూర్తిగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు దగ్గరనో లేకపోతే ముఖ్యమంత్రికి దగ్గర ఉన్నటువంటి చేసి ప్రభుత్వాలే వాళ్ళకు ఉడిగం చేసినటువంటి పరిస్థితి. అంటే హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీహిల్స్లో మీరు చూశారు, ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగితే కూడా ఆ కేసు నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఒక అత్యాచారం జరిగితే నీరుగార్చే ప్రయత్నం, ఒక హత్యలు జరిగితే నీరుగార్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికీ హైదరాబాదు, జూబ్లీహిల్స్ తదితర ఉన్నటువంటి ప్రాంతాలలో రాత్రి 10 దాటితే కూడా ఒక సామాన్యులు తిరగలేని పరిస్థితి. ఒక సామాన్యుడు సాదాసీదా పనులలో పోతుంటే కూడా ఆ మత్తు మధ్యంలో ఉండి యాక్సిడెంట్లు చేయడమో లేకపోతే పొడిచి చంపడం అనేకమైనటువంటి సంఘటనలు రోజు చూస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాల క్రితం హైదరాబాదులో వివిధ ప్రైవేట్ స్కూళ్ళల్లో, హైదరాబాదులో టాప్ 10 స్కూళ్ళల్లో గంజాయి వస్తుంది అని తల్లిదండ్రులు, పేరెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పేపర్లో, టీవీలు వచ్చినా కూడా ప్రభుత్వం ఎలాంటి కంటితూర్పు చర్యలు కూడా చేపట్టలేదు. కాబట్టి అంత ప్రజలందరూ కూడా ఆవేదన చేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం ఎమ్మటే ఆన్ ది స్పాట్లో ఒక నిర్ణయం తీసుకొని డ్రగ్స్ మీద ఎవరు ఎంత పెద్ద పిల్లలున్నా, అందులో ఎంత గొప్ప వాళ్ళ పిల్లలున్నా, సామాన్యుడున్నా, గొప్ప వాళ్ళున్నా, అందరికీ ఒకటే చర్య, ఒకటే
అనే దిశగా ప్రభుత్వం ఉక్కుపాదం మోపి పోలీసులను కూడా కఠినమైన పోలీసులను కూడా నియమించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఉక్కుపాదం మోపి ఉన్నటువంటి దాని మీద పూర్తిగా వేర్లతో సహా డ్రగ్స్ లేని హైదరాబాద్ను తయారు చేసి ఇక్కడ ప్రజలకు ఒక భద్రత ఇవ్వాలని గొప్ప ప్రయత్నం చేయడాన్ని చారిత్రాత్మకంగా ఉస్మాన్ యూనివర్సిటీలో ఇవాళ విద్యార్థులు, ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఇవాళ గొప్ప విషయం, ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ గారే ఆ సినిమా తారులతో ఇంకో వాళ్ళతో అంటగాగి వాళ్ళతో స్నేహం చేసి ఒక అకున్ సవార్వాల్ అనే ఒక డ్రగ్స్కు సంబంధించిన ఒక సిట్ వేశాడు. చాలామంది సినీ తారులని, డైరెక్టర్లని, దర్శకుల్ని, సినిమా హీరోల్ని కూడా క్వశ్చన్ చేశారు. ఆ కేసు ఇప్పటివరకు నీరుగార్చిపోయింది. వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారని అధికారులు చెప్పారు. అంటే మొత్తం కూడా వేసిన సిట్టును కూడా నీరుగార్చారు, వేసిన అధికారిని కూడా ఢిల్లీకి బదిలీ చేశారు. కాబట్టి గత ప్రభుత్వంలో సామాన్యులకు న్యాయం లేదు, అది ధనవంతులది. డబ్బులు ఉన్నవాడు ఎవడైనా కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో న్యాయం ఉంది. ఇవాళ మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్తా ఉన్నారు. ఎంతమంది సినిమా తారులు, ఎంతమంది సినిమా యాక్టర్లు దొరికారు? ఎవరినైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో అరెస్ట్ చేశారా? గత ప్రభుత్వం వాళ్ళకు ఊడిగం చేసింది. కాబట్టి చట్టం అంటే అందరికీ చట్టమే, న్యాయం అంటే అందరికీ న్యాయమే. కాబట్టి దోపిడీ చేసేవాడికి ఒక న్యాయం, లేకపోతే సామాన్యుడికి ఒక న్యాయం లాగా ప్రభుత్వం ఒక పారిషాలిటీ చూసింది, ఒక వేరు చేసి చూసింది. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల పాలన, ఇందిరమ్మ ప్రభుత్వం, ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం. కాబట్టి ముఖ్యమంత్రి గారు అందరివాడు అందరిలాగా ఇవాళ ఉక్కుపాదం మోపి అసెంబ్లీ సాక్షిగా తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఇదే స్ఫూర్తితోని తెలంగాణ అంతటా యువతంతా కూడా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతించాలి. అన్ని కళాశాల స్కూళ్ళల్లో కూడా ఇవాళ యాంటీ డ్రగ్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఒక మంచి యాంటీ డ్రగ్స్ అక్కడ ఉన్నటువంటి ప్రతి పోలీస్ ఆఫీసర్ని, లేకపోతే ఉన్నటువంటి స్థానికంగా ఉండే ఆఫీసర్లతో కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా డ్రగ్స్ బాధితులు కూడా పెరగకూడదు, పూర్తిగా నిర్మూలించాలి. తెలంగాణ యువతను పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. ఒక విద్యాబుద్ధులు చదువుకొని వివిధ స్థాయిలో సెట్ కావాల్సినటువంటి యువత 16 ఏళ్ళకు, 17 ఏళ్ళకు, 20 ఏళ్ళ లోపే డ్రగ్స్కు బానిసే వాళ్ళ యవ్వన జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నారు. ఈ డ్రగ్స్ వద్దు, సేవ్ హైదరాబాద్ లాగా, డ్రగ్స్ లేని తెలంగాణ లాగా నిర్మించే ప్రయత్నం చేద్దాం. మనం తీసుకునే నిర్ణయం, ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయానికి అన్ని వర్గాలు కూడా దానికి అండగా నిలిచి మనం కూడా ముఖ్యమంత్రి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయానికి మనందరం కూడా మద్దతు అడుగులు వేసి మనం దానికి సపోర్ట్ చేసి అందరం కలిసికట్టుగా దీన్ని నియంత్రించే ప్రయత్నం చేయాలని కూడా తెలంగాణ సమాజానికి, తెలంగాణ యువతకు కూడా పిలుపునిస్తా ఉన్నాం. సాధ్యమయ్యేటువంటి పనే అంటారా ఈ డ్రగ్స్ నిషేధించడం అనేది? తప్పకుండా సాధ్యం, ఎందుకు కాదు. వాస్తవానికి గడిచిన 10 ఏళ్ళుగా ఈ డ్రగ్స్ విషయంలో కానీ, బెల్ట్ షాపుల విషయం కానీ ఈ ప్రభుత్వం ఎలాంటి సమీక్షలు కానీ, కనీసం ఒక రివ్యూ మీటింగ్ కానీ పెట్టని దాఖలాలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో మన కళ్ళ కడిగినట్టు చూసినాం. కనీసం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం త్వరితగతిన వచ్చిన 10 రోజులలోనే పూర్తిగా తెలంగాణ రాష్ట్రం మొత్తం పూర్తిగా డ్రగ్స్ నియంత్రణ చర్యలు చేపడతామని చెప్పేసి ఇలా క్యాబినెట్ మీటింగు ఆమోదం తెలపడం జరిగింది. సో ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 10 రోజులకి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది మనం స్వాగతించాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో డ్రగ్స్ పూర్తిగా నిర్వీర్యం అవుతుంది. అదేవిధంగా గ్రామాలలో ఉన్నటువంటి బెల్ట్ షాపులని అరికట్టడం ఏదైతుందో దాన్ని కూడా మేము విద్యార్థి నిరుద్యోగులు స్వాగతిస్తున్నాం. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద విద్యార్థి నిరుద్యోగులు మాకు పూర్తి విశ్వాసం ఉన్నది తెలియజేస్తున్నాం మనం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రగ్స్ ఏదైతే ఉందో, డ్రగ్స్ సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా హర్షించదగింది అనేటువంటి విషయాన్ని అయితే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు నుంచి ప్రొఫెసర్లు, విద్యార్థులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, వెలుగు, హైదరాబాద్.